మొదటి రాజులు 17వ అధ్యాయం 9వ వాక్యం. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. చిన్న ప్రార్థన. నాయనా, నీ సేవకుని మరుగుపరచి మాధుర్యమైన నీ వాక్కులు బోధించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ కూడా నా నిండైన వందనాలు. చదవబడిన ఈ వాక్య భాగంలో దైవజనుడైన ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియా, నీవు రోషము కలిగిన దైవజనుడివి. నా కొరకు ఇజ్రాయేలు దేశమంతా ఒకటైతే నా కొరకు నీవు రోషంగా నిలిచిన వాడవు. నేను నిన్ను పోషించడానికి కరువు వచ్చింది గనుక, తినడానికి ఆహారం లేదు గనుక, ప్రజలు ఆకలితో, పశువులు ఆకలితో అలమటిస్తున్నాయి గనుక నిన్ను పోషించడానికి నేను ఒక విధవరాల్ని ఏర్పాటు చేశా. కరువు తీరిపోయే వరకు నేను నిన్ను అక్కడ పోషించబోతున్నాను. చప్పట్లు కొట్టి దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లించండి. ప్రైజ్ ది లార్డ్. జీవం కలిగినటువంటి దేవుడు ఏ పని చేసినా అది ఆశ్చర్యం కలిగించే విధంగా ఉండిద్ది. ఎందుకు అంటే, జాగ్రత్తగా విందాం. అది 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 39వ వచనం. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒడి నిండా తీసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. అప్పుడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి, జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయేను. దేవుని స్తోత్ర. ఎలీషా దినాలలో కరువు వచ్చింది. దేవుని యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఆయన ప్రజలను ఎలా పోషించాలో ఆయనకి బాగా తెలుసు. ప్రవక్తల శిష్యులు చాలామంది కరువు చేత ఆహారం లేకుండా ఉన్నారు, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. దైవజనుడైనటువంటి ఎలీషా ఆ గిల్గాలుకు వచ్చినప్పుడు ప్రవక్తల శిష్యులు భోజనం చేసి 3-4 దినాలు అయిపోయింది. ఆకలితో ఉన్న సంగతిని చూచి శిష్యుల్ని పిలిచి ఎలీషా చెప్పాడు, పొలంలోనికి వెళ్ళి ద్రాక్ష కూరాకు తీసుకొని రండి. ఆకుకూరను తీసుకొని వస్తే మనం వండుకొని తిందాం, ఈరోజు దాంతో ఆకలి తీర్చుకుందాం అని కూరాకు తెమ్మని పంపిస్తే ప్రవక్తల శిష్యులు వెళ్ళి కూరాకు తీసుకొచ్చారు. కానీ అది ఎలాంటిది అంటే, దాని గుణమెరుగక చేదు ద్రాక్ష ఆకును తీసుకొచ్చారు. దేవుని బిడ్డలారా, కరువు అనేటువంటిది మానవుని జీవితంలో అనేకమైన పాఠాలు నేర్పించడానికి దేవుడు పలుసార్లు దానికి అనుమతినిచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీల జీవితాల్లో ఎందుకు వచ్చిందో మనం దాన్ని ముగించక మునుపు, ఇదిగో ప్రవక్తల శిష్యులకు ఒక టెస్ట్ వచ్చింది. కరువు కాలంలో ఏం చేస్తారు? కృంగిపోతారా? అధైర్యపడతారా?
ముందుకు సాగలేరా? విశ్వాసంలో బలహీన పడిపోతారా? దేవుని విడిచిపెడతారా? ఏం చేస్తారు? దేవుని వైపు చూస్తారా? మెట్టుకు ప్రవక్తల శిష్యులు ఇదిగో కృంగిపోతున్న పరిస్థితిలో ఎలీషా వాళ్ళను బలపరచడానికి దేవుడు గిల్గాలుకు పంపించాడు. స్తోత్ర. ఈరోజు నిన్ను బలపరచడానికి దేవుడు ఇదిగో తన వాక్యమును నీ వద్దకు పంపిస్తున్నాడు. ఏమిటి? ఇదిగో నీ కరువు తీరిపోవాలి అంటే కోరాకు కావాలి. ఆ కోరాకు నీకు సాదృశ్యంగా ఉంది, నీ గుణానికి సాదృశ్యంగా ఉంది. ఎలా ఉంది కోరాకు అంటే, తెచ్చి కోరాకు కుండలో వేశారు, వండారు, వడ్డిస్తే చేదో. ప్రవక్తల శిష్యులు కేక పెడుతున్నారు, దైవజనుడా కుండలో విషం ఉంది, దైవజనుడా కుండలో విషం ఉన్నది. కుండలో విషం ఎక్కడి నుంచి వచ్చింది? కుండ కడిగి మంచిదే కదా, పొయ్యి మీద పెట్టారు. అప్పుడు వెంటనే ఎలీషాకు అర్థమైంది. ఏమని తెలుసా? కుండలో కాదు, కోరాకులో విషం ఉంది. పిండి తీసుకుని రండి అని చెప్పి ప్రార్థించి పిండి ఆ కోరాకులో వేసి కలదిప్పి ఇప్పుడు వడ్డించండి అంటే విషము విరిగిపోయింది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్ర. ఆకలి తీరా ఇదిగో ప్రవక్తల శిష్యులు భోజనం చేశారు. ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మన జీవితంలో కూడా విషము ఉంది అంటే, కరువు మన మధ్యలో తాండవించే పరిస్థితి ఉంది. విషము అనగా ఇదిగో దేవునికి మనల్ని విరోధులను చూపిస్తూ ఉంది. దైవజనుడైనటువంటి సౌలు ఆత్మతో నింపబడి ఆరాధిస్తున్న దావీదును చూచినప్పుడు విషపు చూపు నిలిపాడట. ఆ విషపు చూపు వలన దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు సౌలు. విషపు చూపు ఎప్పుడైతే వచ్చిందో దేవుని ఆత్మను పోగొట్టుకొని దురాత్మ వచ్చింది సౌలు మీదకి. దేవుని బిడ్డలారా, విషపు చూపు అనగా ఏదో సాధించాలి అనుకోవడం. అది దేవుని బిడ్డలకు, విశేషంగా లోకంలో ఉన్న ప్రతి మనిషికి అది తగదు. దేవుని వాక్యం మాట్లాడుతుంది, మనం ఏదో సాధించాలనుకుంటే ఏది సాధించలేమో. మన మనస్సు మార్చుకోగలిగితే, విషము విరిగితే ఇదిగో కోరాకు అందరి ఆకలి తీరుస్తుంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ రోజున విషము విరగాలి, పగ విరగాలి, పంతాలు విరగాలి, పాప సంబంధమైన తలంపులు విరగాలి, సాతాను సంబంధమైన ద్వేషాలు విరగాలి, పశ్చాత్తాపం కలగాలి, నూతన మనస్సు రావాలి. అప్పుడు అక్కడికి ఇదిగో క్రొత్త పిండి అనే దేవుని వాక్యం అందులో వేయబడినప్పుడు ఆ వాక్యం ద్వారా నీ బ్రతుకు నూతనమైనదిగా మారి, ఆకలి తీర్చబడి, దప్పిక తీర్చబడి నీవు తృప్తిపరచబడతావు. కనుక ఈ రోజున విషం విరిగిపోవాలి. ద్వేషాలు, పగలు, పంతాలు వద్దు. అది నీ జీవితానికి క్షేమం కాదు. బ్రతికిన 4 రోజులు దేవుని ప్రేమను చూపించు. బ్రతికిన 4 రోజులు దైవికమైన స్వభావాన్ని చూపించు. అత్తంటే గిట్టని పరిస్థితి, కోడలంటే పడని పరిస్థితి, బిడ్డలంటే ఏదో రకరకాలైన భావనలు. ఈ రోజున అవి యేసు నామములో విరిగిపోవును కాక. దేవుని వాక్యం అంటుంది, దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆమేన్. ఎవరు ఆ దేవుడు? ఆయనే నజరేయుడైన యేసు. ఆమేన్. ఆ ప్రేమై ఉన్న దేవుడు మనలో ఉంటే ఆ ప్రేమను చూపించి ఎంతకాలం బ్రతుకుతామండి ఈ లోకంలో? ఎన్నాళ్ళు ఉంటాం ఈ లోకంలో? కొద్ది దినాలు లోకం ఇది. ఇది శాశ్వతమైంది కాదు. ఈ లోకాన్ని ప్రేమించొద్దు, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు.
దేవుని ప్రేమను నింపుకొని ఆ ప్రేమని పంచుదాం. ఎలీషాలాగా దేవుడు నీ ద్వారా నా ద్వారా అద్భుత కార్యాలు చేస్తాడు. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, కరువు నీ జీవితంలో తీరిపోవాలంటే ఆదికాండం 26వ అధ్యాయం 12వ వాక్యం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. దేవుని స్తోత్ర. ఒకసారి కానాను దేశంలో కరువు వచ్చింది. పశువులకు మేత లేదు, మనుషులకి తినడానికి ఆహారం లేదు. ఆ కరువు కాలంలో దైవజనుడైన ఇస్సాకు, ప్రభువా, ఐగుప్తులో సమృద్ధిగా ఆహారం ఉందని విన్నా, నేను అక్కడికి వెళ్ళనా అని ప్రార్థన చేశాడు. ప్రభు చెప్పాడు, లేదు లేదు, కరువు కాలంలో నువ్వు ఇక్కడే ఉండు, నేను నిన్ను పోషించబోతున్నాను. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏమిటి? కరువు చేత ప్రజలు అలమటించిపోతున్నారు. ఇస్సాకు దగ్గర ఇంచుమించు 400 మంది పనోళ్ళు ఉన్నారు. 400 మంది పని వాళ్ళకి వాళ్ళ భార్యలు, వారి పిల్లలు, దాసదాసీలు. ఇక 400 మంది పనివాళ్ళు ఉన్నారంటే ఎన్ని ఎడ్లు ఉండాలి, ఎన్ని గాడిదలు ఉండాలి, ఎన్ని గుర్రాలు ఉండాలి, ఎన్ని ఒంటెలు ఉండాలి. వీటన్నిటికీ మేత లేదు. ప్రభు అంటాడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను పోషిస్తా. స్తోత్ర. కానాను అనగా ఆరాధనా స్థలం. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ఆరాధన స్థలం కానానును నువ్వు విడవకూడదు. కరువు వచ్చింది, ఆపద వచ్చింది, అనారోగ్యాలు వచ్చాయి, నీ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులకి ఎదురవుతున్నాయి. కానీ నీ జీవితంలో కానానును విడవకపోతే నా దేవుడు కానానులో సమృద్ధిని నింపుతాడు. స్తోత్ర. ఒకసారి అది నిజాంపట్నం ప్రాంతం. ఇంట్లో బియ్యం ఉన్నాయి. ప్రభువుని నమ్ముకున్నటువంటి సహోదరి ఆమె ఒక అన్యుడికిచ్చి పెళ్లి చేస్తే వాడు భయంకరమైన త్రాగుబోతాడు, అనుమానిస్తాడు. ఆ అమ్మాయిని బాగా హింస పెడుతూ ఉండేవాడు. కనీసం బయటకు వెళ్ళినా కూడా అనుమానించి భయంకరంగా కొట్టే మనిషి, దూషించే మనిషి. అలాంటి మనిషి చేత ఆమె జీవితం గడుపుతూ, ప్రభువా, ఎందుకయ్యా నాకు ఇలాంటి భర్తనిచ్చామని ఏడుస్తూ ఉంది. ఒకరోజు సాయంకాలం అన్నం వండాలి, కట్టుపొలలు లేవు. అదంతా కూడా దగ్గర అన్ని తాటి చెట్లు ఉన్నటువంటి ప్రాంతం. జస్ట్ కొంచెం అలా వెళితే కట్టుపొలలు తెచ్చుకోవచ్చు. కానీ ఒకవేళ వస్తే మరలా ఎక్కడికి వెళ్ళావు ఏంటని కొడతాడు. ఆమె హృదయ వేదనతో బియ్యం కడిగి ఆ పొయ్యి మీద పెట్టి హృదయ వేదనతో మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఒక అరగంట కన్నీరు కార్చి ప్రార్థించుతూ ఉండగా ఆమెకు ఒక శబ్దం వినబడుతుంది. పొయ్యి మీద ఉన్న అన్నం తుక్కు 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 ఉడుకుతుంది. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఏమిటి? కళ్ళు తెరిచి చూసింది. చూస్తే అన్నం ఉడుకుతుంది. హృదయంలో ఒకవైపు ఆనందం, దేవా, నిప్పులు లేకుండా, కట్టెపొలలు లేకుండా నీవు ఎంత అద్భుతమైన దేవుడివి అంటూ వెళ్ళి గంజి ఉంచుతూ ఉందండి. ఎంతలో త్రాగుబోతు భర్త రానే వచ్చాడు. చూశాడు. పొయ్యిలో నిప్పులు ఉండయా? లేవు.
కట్టెలున్నాయా? లేదు. వెంటనే ఏమే, అప్పట్లో గోబర్ గ్యాసులని పేడ గ్యాసులు ఉన్నాయి. ఏమే, నేను వస్తే మా ఆయన కొట్టేస్తాడు, చంపేస్తాడు, మరి అన్నం వండుకుంటానని చెప్పని అందరికీ నా మీద చెప్పి వాళ్ళ గ్యాస్ పొయ్యి మీద నువ్వు అన్నం వండుకొచ్చావు కదా, నన్ను చూసి తీసుకొచ్చి ఉంచుతున్నావు కదా అని భార్యను కొట్టడం ప్రారంభించాడు. ఆమంటుందయ్యా, సత్యం చెబుతున్నా వినండి, పొయ్యి మీద అన్నం పెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉన్నా, అన్నం ఎలా ఉడికిందో తెలియదు. నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా దీన్ని? తాగుపోతాడేమో నమ్ముతాడు. ఏమే, నాకు పూలు పెడుతున్నావా? నేను గాజులు వేసుకున్నాను అనుకున్నావా? పొయ్యి మీద అన్నం పెట్టి ప్రార్థన చేసుకుంటే అన్నం ఉడికిద్దా? నాకు కథలు చెబుతున్నావా అని ఇప్పుడు అన్నం పెట్టి పొయ్యి మీద. అది కనుక ఎగరలేదో నేను ఉరి తెస్తాను చూడని ఇంట్లోకి వెళ్ళి ఉరి తయారు చేశాడు. ఈ అమ్మాయి గుండెలు గుప్పెట్లో పట్టుకొని, ప్రభువా ఏంటి అగ్ని పరీక్ష అని మోకరించి ఏడుస్తుంది. ప్రభు సన్నిధిలో పొయ్యి మీద అన్నం ఉంది, వెళ్ళి ఏడుస్తూ ఉంది. ఆయన అదంతా తయారు చేసి ఒకసారి వచ్చి పొయ్యి మీద ఉన్నటువంటి అన్నం మీద మూత ఇలా తీయగానే గుప్పుమని ముఖానికి ఆవిరి కొట్టింది. అన్నం ఎగిరిపోయి ఉంది. చూచినటువంటి తాగుబోతుడు మొత్తంతా దిగిపోయింది. అంతే వచ్చి ప్రార్థన చేసుకుంటున్న భార్య పాదాల మీద పడిపోయాడు. దేవునికి స్తోత్ర. ఆమె ఎంత ఆశ్చర్య కరుడో ఎన్నా, ఎంచలేమో మా యేసన్నను, ఎంత పాపినైనా యేసన్నా ఎంతగానో రక్షించునన్నా, ఎంత ఆశ్చర్య కరుడోయన్నా, ఎంచలేమో మా యేసన్నను, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి, షాలేము రాజు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజు. మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని బిగ్గరగా స్తుతించండి. పొయ్యిలో నిప్పులు లేకుండా, కట్టె పుల్లలు లేకుండా అన్నం ఉడికించిన దేవుడు ఇస్సాకు దగ్గర ఉన్న పనివాళ్ళు 400 మందిని, అలాగే తన వారి భార్యలను, పిల్లలను, పశువులను పోషించగలడా లేదా? ఎలా సాధ్యం? ప్రభు చెప్పాడు, ఇక్కడే ఉండు, ఆరాధన స్థలంలోనే ఉండు, ప్రార్థనా స్థలంలోనే ఉండు, నా మందిరంలోనే ఉండు, నా సన్నిధిలోనే ఉండు, నేను నిన్ను పోషిస్తా. ఏంటి ప్రభువా, వర్షం పడి సంవత్సరం అయిపోయింది, పంటలు లేక ప్రజలు పశువులు అల్లాడిపోతూ ఉన్నారు, పోషిస్తానంటావు, ఎలా సాధ్యం? లేదు, నేను వెళ్ళాల్సిందే అన్నది ఇస్సాకు. దేవుని మాట చొప్పున నిలబడిపోయాడు. ఏం జరిగిందో తెలుసా? ప్రభు చెప్పాడు, ఎండిపోయిన భూమి ఉందా? ఉంది ప్రభువా, దున్ని విత్తనాలు వేయి అన్నాడు. ఏంటి నాయనా, విత్తనాలు వేయి ఇస్సాకు? వేస్తాను ప్రభువా. పొలాన్ని దున్నాడు, విత్తనాలు వేసాడు. తెల్లవారి లేచి చూసేసరికి ఎటు నుంచి నీళ్ళు వచ్చినాయో తెలీదు. సాలల్లో నీళ్ళు నిలబడి ఉన్నాయి పొలంలో. ఆమె హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ సంవత్సరం ముందు విత్తనము వేసిన వాడై 100 ఫలము పొందాడట. ఆమేన్. కరువు తీరిపోయింది, పశువులకు గడ్డి, వారికి ఆహారము దేవుడిచ్చాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎంతో తెలుసా? ఇస్సాకు క్రమక్రమముగా వర్ధిల్లాడు. నీవు క్రమక్రమంగా వర్ధిల్లాలి అంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. కరువు ఎందుకు వస్తుంది అంటే నీలో ఉన్న విషయాన్ని విరిచివేయడానికి. కరువు ఎందుకు వస్తుంది అంటే నిన్ను పరీక్షించి క్రమక్రమముగా నిన్ను అభివృద్ధి చేయడానికి, ఆశీర్వదించడానికి. దేవుని స్తోత్రం.
నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే. ఒక మాట పలికిన చాలు, నీకు సాధ్యమే. ఒక మాట పలికిన చాలు అయ్యా, ఒక మాట పలికిన చాలు అయ్యా, ఒక మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడిచే దైవమా, స్వస్థత ఇచ్చు దైవమా. స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు యేసయ్యా. విన్నపాలు విను దైవమా. ఇప్పుడు ఏలియా దినాల్లో కరువు ఎందుకు వచ్చింది? ఇశ్రాయేలీలు దేవుని ఆరాధించటం మానేసి బయలు అనేటువంటి దేవతను, ఇజ్రాయేలీలు రాజు అయినటువంటి అహాబు, తన భార్య అయిన యెజబేలు మేము చెప్పిన దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి వారికి ఒక బయలుదేవతను చూపించి దాన్ని ఆరాధించమంటే ఇశ్రాయేలీలు గొర్రెల్లాగా ఆరాధిస్తూ ఉన్నారు. దైవజనుడైనటువంటి ఏలియా రోషం కలిగి ప్రభు కొరకు నిలబడితే, ప్రభు కొరకు నిలబడాల్సినటువంటి ఇశ్రాయేలు నిలబడక రాజు చెప్పినట్లుగానే తప్పు త్రోవలో నడుస్తూ ఉన్నారు. ఆ పరిస్థితిలో దైవజనుడైనటువంటి ఏలియా ఆకాశమందున్న దేవునికి చేతులెత్తి ప్రార్థించాడు. యాకోబు పత్రికలో మనం చదువుతాం, యాకోబు చెబుతున్నాడు, ఏలియా మన వంటి మనుష్యుడే, మన వంటి స్వభావం కలిగిన వాడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి ఫలాలు ఇచ్చాను. అంటే ఒక మనుష్యుడు మనలాంటి వాడే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. కారణం ఏమిటి అంటే దేవుని యొక్క చిత్తాన్ని చేసే మనుషుడిగా దైవజనుడైన ఏలియా కనిపిస్తున్నాడు. ఎలీషా దినాల్లో ఏమో ప్రజల మనస్సుల్లో, ప్రజల హృదయాల్లో విషం ఉంది. ఇస్సాకు దినాలలో ప్రభు కొరకు ఆయన సన్నిధిలో నిలిచాడు. ఆ దినాలలో రాజులు సైతము, అబీమెలెకు రాజు సైతం ఇస్సాకును చూచి గడగడలాడి నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఒప్పుకున్నాడు. ఈ రోజున నీ దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే నువ్వు ఒక ఇస్సాకులాగా, నువ్వు ఒక ఏలియాలాగా ప్రభు కొరకు నిలబడాలి. ఒంటరి వాడినే, కులం వెలసిద్దేమో, మతం కాదనిద్దేమో, ప్రజలు దూషిస్తారేమో, పోషించబడలేనేమో, పని దొరకదేమో, ఉద్యోగం పోయిద్దేమో, వ్యాపారం పోయిద్దేమో అనుకోకు. ఒక బ్యాంకులో ఒక అటెండర్ ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. పై అధికారి ఏం చెప్పాడంటే, మేనేజర్ గారు, అబ్బాయి ఫలానోళ్ళు ₹1,00,000 లంచం ఇస్తారు, తీసుకురా అని చెప్పారు. వెంటనే అటెండర్ చెప్పాడు, సారీ సార్, నేను ప్రభువుని నమ్ముకున్నాను, అలాంటివి చేయను అన్నాడు. రే, దేవుణ్ణి నమ్ముకుంటే దేవుని ఇంట్లో పెట్టుకో. ఇప్పుడు నువ్వు చేస్తుంది ఉద్యోగం, అది అటెండర్వి, నేను చెప్పినట్టు చేయాలి. చేయకపోతే ఉద్యోగం తీసేస్తా, నీ మీద ఏదో ఒక నేరం మోపి సస్పెండ్ చేస్తా. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని, దేవుని బిడ్డగా నేను అలాంటి అపవిత్రమైన పనులు చేయకూడదు కదా, చేయను అనుకొని మీరు ఉద్యోగం తీసిన, సస్పెండ్ చేసిన, నేను మాత్రం అలాంటి పనులు చేయను అన్నాడు. ఏం జరిగిందో తెలుసా? ఆయన ఏ ఉద్యోగం చేయనన్నాడో దానికోసం సస్పెండ్ చేయడానికి, ఉద్యోగం నుంచి డిబార్ చేయడానికి మేనేజర్ ఆయన్ని కాసుకొని కూర్చుంటే, ఒకరోజు లంచం తీసుకుంటూ అధికారులకు దొరికిపోయాడు మేనేజర్.
డీబార్ చేయాలనుకుంది ఎవరినంటే అటెండర్ని. డీబార్ ఎవరయ్యారో తెలుసా? మేనేజర్ అయ్యాడు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏ అటెండర్ అయితే నిజాయితీగా ఉన్నాడో అతని గురించి తెలుసుకున్నటువంటి ప్రభుత్వం అతన్ని మేనేజర్గా ప్రమోట్ చేశారు. దేవునికి స్తోత్రం. అటెండర్ ఎక్కడా? మేనేజర్ ఎక్కడా? నా దేవుడు ఎవరో తెలుసా? నీవెక్కడో పడిన స్థితిలో ఉంటే పడిన స్థితిలో నుండి నిన్ను పైకి లేవనెత్తే గొప్ప దేవుడు ఆయన. ఒంటరి వాడవే, ఒంటరి దానవే, నువ్వు ఒక్కడవే, ఒక్కదానవే ఎలా అని నువ్వు అనుకుంటున్నావు? నీ స్థితిగతులన్నీ మార్చేవాడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. దేవునికి స్తోత్రం. చెప్పండి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి మారాలంటే ఒంటరి అయిన ఏలియా దేవుని కొరకు నిలిచాడు. ప్రభువా, రాజు విరోధం అయిపోతే, ప్రజలు విరోధం అయిపోతే నేను ఎలా బ్రతకాలి ఆలోచించలా. కానీ ఆయన గురించి దేవుడు ఆలోచించి అంటాడు, ఏమన్నా తెలుసా? ఏలియా, నిన్ను పోషించడానికి కేరీతు వాగు దగ్గర కాకులను సిద్ధపరిచాను. స్తోత్రా. ఏమిటి ప్రభువా? నా చేతుల్లో ఆహారం ఉంటే తీసుకెళ్ళిపోయే కాకులు నాకు తెచ్చి పెడతాయా? ఎస్, సృష్టి నా మాట వింటుంది, సృష్టి నా మాటకు లోబడుతుంది. సృష్టిలో ప్రతి జీవి నేను శాసిస్తే అది చేస్తుంది. జాగ్రత్తగా వినండి. ఇజ్రాయెల్ దేశమంతా కరువు వచ్చింది, తిండి లేదు. దైవజనుడైన ఏలియా వెళ్ళి కేరీతు వాగు దగ్గరుంటే ఉదయం సాయంత్రం కాకులు రొట్టెల్ని మాంసాన్ని తెచ్చి ఏలియాకి అందజేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ దేశంలో కరువు వచ్చి తినడానికి తిండి లేదు కదా, రొట్టెలు మాంసం ఎక్కడి నుంచి తెస్తున్నాయి కాకులు? ఆ దేశంలో కరువు చేత ప్రజలు అలమటించిపోతుంటే ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు చాలా ఆశ్చర్యకరుడండి. ఆ దేశంలో మనుషులు తేలేరు గనుక, అసలు మనుషులు రాజులు విరోధం అయ్యారు గనుక ఏలియాను పోషించడానికి దేవుడు కాకులు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, పక్షులైతే ఎంత దూరమైన వెళ్ళగల గనుక అవతల ప్రక్కనున్నటువంటి మరొక దేశంలో సమృద్ధితో పంటలు పండుతూ ప్రజలు తింటున్నారే, ఆ ప్రాంతములో ఆ దేశంలో నుండి మాంసాన్ని రొట్టెలు ప్రతి దినము ఏలియాకు కాకులు తీసుకొస్తున్నాయి. హల్లెలూయా. ఇదొక విచిత్రం. అయితే రెండో విచిత్రం ఏంటో తెలుసా? ఆ దేశంలోనే సారేపత్ అనే ఒక ఊరుంది. కేరీతు వాగులో నీళ్ళు ఎండిపోయిన 6 నెలల తర్వాత ఇప్పుడు దేవుడు అంటాడు, ఏలియా, నువ్వు బయలుదేరి సిదోను సంబంధమైన సారేపతుకు వెళ్ళు. అక్కడ నిన్ను పోషించడానికి ఒక వృద్ధురాలుని, ఎవరిని? ఆదెమ్మ గారు ఎవరిని? మనం ఏమంటాం తెలుసా? వృద్ధులవి మాకు పెట్టేవాళ్ళు లేరు, మాకు పెట్టేవాళ్ళు లేరు అంటాం. ఏలియాతో దేవుడు ఏమన్నాడు తెలుసా? అక్కడ ఒక వృద్ధురాలు ఉంది, ఒక విధవరాలు ఉంది, ఆమెను నిన్ను పోషించడానికి ఏర్పాటు చేశాను, వెళ్ళు, ఆమె కట్టలు ఏరుకుంటూ నీకు కనబడిద్దే. సారేపతు పట్టణానికి వెళ్ళేసరికి ఆ పట్టణం ఎంట్రన్స్లో కట్టలు ఏరుకుంటూ ఉంది ఒక మామగారు. మామగారు వందనాలు. చూసి, అయ్యా వందనాలు అయ్యా, నువ్వు ఏలియా ప్రవక్తవా? అవును. సరే కానీ ఏమిటినైనా కరువు కాలంలో ఇటు వచ్చినా? ఏమి లేదు మామగారు, మీతోనే కొంచెం పనుండి వచ్చిన. ఏమిటి బాబు మాతో పని అంటే, ఆయన అంటాడు, వెళ్ళి కొంచెం నీళ్ళు తీసుకొస్తావా ముందు? తెస్తాను నాయన అని. దైవజనుడు కదా, ఆ వృద్ధురాలు నీళ్లు తేబోతుంటే దైవజనుడు అంటాడు, ఇదిగో మా అమ్మ, వచ్చేటప్పుడు నీ చేతిలో ఒక అప్పం కూడా తీసుకురా నాకు. స్తోత్ర. అప్పాలు లేక కప్పలు తింటున్న కాలం అది. అప్పమేడ నుంచి తెమ్మంటావయ్యా? అమ్మంటుంది, ఇదిగో నీ దాసురాలనైనా నా ఇంట్లో పట్టెడు పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, నాకు నా కుమారుడికి చివరిసారిగా చెరొక రొట్టె అవుతుంది, కాల్చుకొని తిని ఇక ఆ తర్వాత మాకు ఆహారం లేదు, ఇక మేము చనిపోతాం. పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప ఇంకేమీ లేదు నా ఇంట్లో.
దైవజనుడైన ఏలీ అంటాడు, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిస్తున్న మాట, ఈ సంవత్సరములో మరలా వర్షము పడే వరకు ముందు రొట్టె నాకు తీసుకురా, ఆ తర్వాత నీకు నీ కుమారుడికి కరువు తీరిపోయే వరకు యేసయ్య పోషించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పోషణకర్త. నీ ఆకలి తీర్చే దేవుడు, నీ బిడ్డల ఆకలి తీర్చే దేవుడు. ఆ సారెపతు విధవరాలు ఎంత ప్రార్థించిందో, ప్రార్థన విన్న దేవుడు సారెపతు విధవరాలతో అంటున్నాడు, కరువు తీరిపోయే వరకు నీకు నీ కుమారుడికి నాకు. బైబిల్లో మనం చదివితే సారెపతు విధవరాలు యొక్క తండ్రి ఇంటి వాళ్ళు కూడా కరువు తీరిపోయేదాకా రొట్టెలు తింటానే ఉన్నారంట. దేవునికి స్తోత్రం. ఇది రొట్టెల పండగ. ఏ పండగ? అందరు కరువుతో అలవటిస్తుంటే ఆయన ప్రజల్ని మాత్రం సమృద్ధితో సంతృప్తితో ఆయన నింపాడు. ఈరోజు నిన్ను సమృద్ధితో సంతృప్తితో ఆయన నింపి, నీ ఆకలి తీర్చబడి, నీ బిడ్డల ఆకలి తీర్చబడి, నీ ద్వారా సేవకుల ఆకలి తీర్చబడి, నీ ద్వారా నీ బంధువుల ఆకలి తీర్చబడి, నీ ద్వారా ఇరుగు పొరుగు వారి ఆకలి తీర్చబడినట్లుగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం ఉందే, అది యేసయ్య చేతుల్లో పెట్టు. కొట్టు చప్పట్లు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలా నువ్వు పెట్టాలి అంటే రోషం కలిగి నిలిచే ఏలియాలను వెంబడించాలి. రోషం కలిగిన ఆత్మీయ అభిషేకం నీకు కావాలి. రోషం కలిగిన ఆత్మీయ మంట నీకు కావాలి. రోషం కలిగిన ప్రార్థన జీవితం నీకు కావాలి. ఈ కరువు కాలంలో రోషం కలిగిన ప్రార్థన, ఈ కరువు కాలంలో రోషం కలిగిన వాక్యారాధన, ఈ కరువు కాలంలో రోషం కలిగి దేవుని మీద ఆధారపడిన జీవితం నీలో ఉందా? కలిగి ఉన్నావా? కృంగిపోతున్న స్థితిలో ఉన్నావు కదూ. అసలు ఎలా బ్రతుకుతామో ఏంటో, అసలు ఏమైపోతామో అనుకుంటున్నావు కదూ. నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ దినమున. కరువు కాలంలో ఏలియాను, సారెపతు విధవరాలిని, కుమారుణ్ణి, ఇదిగో సారెపతు విధవరాలి యొక్క తండ్రి ఇంటి వారిని పోషించిన దేవుడు ఈ రోజున నీ ద్వారా అనేకులను నా దేవుడు పోషించబోతున్నాడు. ఆకలి తీర్చబోతున్నాడు. ఆయన సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టబోతున్నాడు. సమృద్ధితో నింపబోతున్నాడు. నీ ద్వారా అనేకులు తృప్తిపరచబడబోతున్నారు. కారణం, నువ్వు దేవుని కొరకు నిలిచావు. దేవుని కొరకు నిలవాలి. మొట్టమొదట మనలో ఉన్న చేదు విరగాలి. 2 ఇస్సాకులాగా ఆయన సన్నిధిలో నిలవాలి. 3 రోషం కలిగి ఆయన కొరకు బ్రతకాలి. ఈ 3 నువ్వు చేయగలిగా ఉంటే నీకే కానీ, నీ బిడ్డలకే కానీ, నీ కుటుంబానికే కానీ, నీ తల్లిదండ్రులకు కానీ, నీ ఇంటి వారికి కానీ నా దేవుడు నీ చెయ్యి ఇలాగే ఉంచుతాడు తప్ప ఇలాగా ఉంచడు. నమ్మినోళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం. నీ చెయ్యి ఇలా ఉంచుతాడు కానీ ఇలా ఉంచడు నా దేవుడు. అలాంటి కృపలతో ప్రభు మనందరినీ నింపునుగాక. అందరూ మోకరించుదాం. ఆకలైన వేళ జీవాహారముతో తృప్తిపరచావు. దాహమైన వేళ జీవజలములతో సేదదీర్చావు. పరలోకమన్నాతో పోషించిన దేవుడవు. ప్రతి జీవి కోరికను తృప్తిగా తీర్చావు. ఈ ఉదయకాలంలో
ప్రభు నీతో మాట్లాడుతూ నీ ఆకలిని తీర్చే దేవుడు ఆయన, నీ దప్పికను తీర్చే దేవుడు ఆయన, నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు ఆయన, నీ స్థితిగతులను మార్చే దేవుడు ఆయన. కరువు ఎందుకు వస్తుంది? మనలో ఉన్న విషం విరగడానికి. కరువు ఎందుకు వస్తుంది? ఆయన సన్నిధులను బలపరచబడడానికి. కరువు ఎందుకు వస్తుంది? బలవంతుడైన దేవుని కొరకు నువ్వు సాక్షిగా నిలవడానికి. ఈరోజు ఇదిగో నేనున్నానయ్యా, ఒక ఏలియాలాగా నన్ను నిలవబెట్టండి. ఇదిగో నేనున్నాను స్వామి, ఒక ఇస్సాకులాగా నన్ను నిలవబెట్టండి. నా జీవితాన్ని దినాన్ని సరిదిద్దుకుంటున్నా. విషయం నాలో ఉంది. నీకు ఆయాసకరమైన ద్వేషాలు, పగ, పంతాలు నాలో ఉన్నాయి. ఈరోజు వాటిని విరిచేసుకోవడానికి వాక్యం అనే పిండి నాలో వేసుకుంటున్నానయ్యా. ఆ వాక్యం అనే పిండి చేత నాలో ఉన్న ప్రతి స్వార్థాపేక్షలని విరిగిపోవును కాక. అందరము ఎవరి కొరకు వారు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకున్నా. దేవుని సన్నిధిలో సరిదిద్దుకోవలసిన సమయం అయితే సరిదిద్దుకో. ఇస్సాకులాగా నిలబడకుండా పారిపోయే స్థితిలో ఉంటే నిలబడతానని వాగ్దానం చేయి దేవునితో. రోషం కలిగి బ్రతికే ఏలియాలాగా ఉండాలి. బలమైన కార్యాలు చూడాలి అనుకుంటే అయ్యా నన్ను ఒక ఏలియాను చేయి, ప్రార్థన చేయి. ప్రభు నేను బలమైనటువంటి ఆయన చేతిలో బాణంగా చేయబోతున్నాడు. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవరేమనినా, ఏ దేశమేగి ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవరేమనినా, నా ప్రభువే నిజ దేవుడని, నా ప్రభువే స్తోత్రార్హుడని, నా ప్రభువే నిజ దేవుడని, నా ప్రభువే స్తోత్రార్హుడని నిన్నే స్తుతింతును, నిన్నే స్తుతింతును, నిన్నే పూజింతును. పూజార్హుడా నా యేసయ్యా, నిన్నే స్తుతింతును. స్తోత్రార్హుడా నా యేసయ్యా, నిన్నే పూజింతును. నా ప్రాణము నా జీవము నాలో ఉన్నంత వరకు, ఈ ధరణిలో నరునిగా నేను ఉన్నంత వరకు, నా ప్రాణము నా జీవము నాలో ఉన్నంత, ఈ ధరణిలో నరునిగా నేను ఉన్నంత, నిన్నే స్తుతింతును, నిన్నే పూజింతును, నిన్నే స్తుతింతును, నిన్నే పూజింతును. పూజార్హుడా నా యేసయ్యా, నిన్నే స్తుతింతును. స్తోత్రార్హుడా నిన్నే పూజింతును. పరిశుద్ధుడా, ప్రేంగల మా తండ్రి, మీరు మాట్లాడిన అమూల్యమైన ప్రతి మాట కరువు ద్వారా గుణపాఠాలు నేర్పించబడ్డారు. కరువు ద్వారా భక్తులు నీ సన్నిధిలో స్థిరపరచబడ్డారు. కరువు ద్వారా రోషంగా నిలబడి సాక్షులుగా బ్రతికారు. ఈ రోజున ఈ కరోనా వైరస్ ద్వారా వచ్చిన కరువు ప్రజలు
ఇంతగా అనేక ప్రాంతాల్లో ఆకలి దప్పుల చేత అలమటిస్తూ ఉన్నారు. తిండి తిప్పలేక వేదన పడతా ఉన్నారు. ఈ కరువు ద్వారా మేము ఒకటి నీ సన్నిధిలో ఈ సాకులాగా నిలిచి క్రమక్రమంగా వర్ధిల్లాలనుకుంటున్నాం. అటు ఇటు పరిగెత్తకుండా ఏలియాలాగా రోషము కలిగి నీ కొరకు బ్రతకాలనుకుంటున్నా. అంతకు ముందుగా మా మనసులో మాలో ఉన్న ప్రతి విషము విరిగిపోవును గాక. కుండలో ఉన్న విషయం, హృదయంలో ఉన్న విషయం, జీవితంలో ఉన్న విషయం, కుటుంబాల్లో ఉన్న విషయం, యేసు నామములో సమాజంలో ఉన్న విషయం విరిగిపోవును గాక. నీ సన్నిధికి కూడి వచ్చిన నీ ప్రజలందరూ ఒక్కొక్క కుటుంబం ఒక సారేపతు విధవరాలి కుటుంబముగా దీవించబడును గాక. ఒక్కొక్క ప్రాంతము కాకులతో పోషించడానికి, ఒక్కొక్క ప్రాంతము సమృద్ధితో నింపబడును గాక. ఎందరూ ఆర్థికంగా ఆకలి బాధలు అనుభవిస్తున్నారు. మా దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు, ప్రపంచంలో ఉన్న 200కు పైగా ఉన్న దేశాలు కరువు తాండవిస్తున్నటువంటి దినాలలో, ఆర్థికమైనటువంటి స్థితిగతులు పడిపోయిన పరిస్థితుల్లో నీవే నీ ప్రజలకు పోషకుడవై నడిపించదవు కాక. బిడల ప్రతి ఆకలి దప్పులు తీర్చబడి ఇశ్రాయేలీలు మన్నాతో పోషించబడినట్లుగా నీ ప్రజలను పోషించదవు కాక. ఈ ఉదయకాలం ఆరాధనకు నీ సన్నలకు కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ నీ దేవులతో నింపి పంపండి. యేసు నామములో ప్రార్థించి నీ ప్రజలను బ్లెస్ చేస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.